మిరప తోటలోని నల్లి, తామర పురుగు, పేనుబంక, తెల్లదోమ, అలాగే పురుగును ఎటువంటి ఏమైనా ఆకుని తినే పురుగులు కానీ లేకపోతే కాయ తొలుచు పురుగులు కానీ ఇలాంటివి ఏమున్నా కానీ ఇట్లానే నివారించేస్తుంది. ఈ మూడు మందులు కాంబినేషన్ వాడుకోవడం ద్వారా మనకి పంట అనేది చాలా బాగుంటుంది. ఆ మూడు మందులు ఏంటో మళ్ళీ నేను ఒకసారి చెప్తా. జీవాగ్రో వాళ్ళి వచ్చేసి అల్టిమేరు, అలాగే అల్టిమేరుతో పాటు ప్లాటినా, అలాగే ప్లాటినాతో పాటు పినియో, ఈ మూడు మందులు వాడడం వల్ల మనం పంటలోని నల్ల తామర పురుగు, పేనుబంక, నల్లి, తెల్లదోమ, అలాగే కాయతొలుచు పురుగులు కూడా వాటిని నివారించవచ్చు. ఈ మూడు మందులు ఆల్రెడీ మేము వాడించాము మిరప తోటలో. రిజల్ట్ అనేది చాలా బాగుంది. వాడి చూడండి, మీరు కూడా చాలా రిజల్ట్ అనేది పక్కా రిజల్ట్ అనేది వస్తుంది. మీకు నచ్చితే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్, బెల్ ఐకాన్ కొట్టి మీరు మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించండి. మేము మిరప తోటలో వచ్చేటువంటి మిగతా వాటి గురించి కూడా మేము మీకు తెలియపరుస్తాము. అలాగే ఒక మిరప తోటలో ఏదైనా సరే వచ్చిన తర్వాత కాకుండా రాకముందు నుంచే అడ్వాన్స్ గా మనం మందులు కొట్టుకోవడం వల్ల మన పంటలోనికి అసలు ఎటువంటి చీడల్ని రానివ్వకుండా నివారించుకోవచ్చు.